నమస్కారం. మన హిందూ దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి అద్భుతమైన సైన్స్ మరియు ప్రాచీన ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యాలు. గుడికి వెళ్ళగానే మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ప్రశాంతత ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు వీడియోలో హిందూ దేవాలయం వెనుక ఉన్న అసలైన కాన్సెప్ట్ ఏంటి, దేని ఆధారంగా వాటిని నిర్మిస్తారు, మరియు గుడిలోని ప్రతి భాగానికి ఉన్న విశిష్టత ఏమిటో వివరంగా తెలుసుకుందాం. హిందూ దేవాలయాల నిర్మాణం ప్రధానంగా రెండు ప్రాచీన గ్రంథాల ఆధారంగా జరుగుతుంది. అవే వాస్తు శాస్త్రం మరియు ఆగమ శాస్త్రాలు. ఆగమ శాస్త్రాలు గుడి ఎలా కట్టాలి, విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలి మరియు పూజా విధానాలు ఎలా ఉండాలి అనే నియమాలను చాలా స్పష్టంగా వివరిస్తాయి. ఈ శాస్త్రాల ప్రకారం ఒక దేవాలయం అనేది మానవ శరీరానికి మరియు ఈ బ్రహ్మాండానికి ఒక ప్రతిరూపం. ఇప్పుడు దేవాలయంలోని ముఖ్యమైన భాగాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. గోపురం. దేవాలయానికి ప్రధాన ద్వారం ఈ గోపురం. ఇది మనం భౌతిక ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం అని చెప్పడానికి ఒక సంకేతం. మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను గుడి బయటే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో లోపలికి వెళ్లాలని ఇది సూచిస్తుంది. మండపం. గుడి లోపలికి వెళ్లగానే మనకు కనిపించే పెద్ద హాల్ను మండపం అంటారు. ఇది భక్తులు నిలబడటానికి, ప్రార్థనలు చేయడానికి మరియు ధ్యానం చేయడానికి ఉపయోగపడే ప్రదేశం. ఇది మన శరీరంలోని ఊపిరితిత్తులు లాంటిది. గర్భగుడి. దేవాలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం గర్భగుడి. సంస్కృతంలో దీని అర్థం గర్భం లేదా తల్లి కడుపు. ఇక్కడే మూల విరాట్టు లేదా ప్రధాన దేవుడి విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో ఎక్కువ వెలుతురు ఉండదు, ఎందుకంటే బయట ప్రపంచం మీదకి మన దృష్టి వెళ్లకుండా దేవుడిపైనే మన పూర్తి ఏకాగ్రత ఉండాలనేది దీని ఉద్దేశ్యం. గర్భగుడిని మానవ శరీరంలోని హృదయంతో లేదా ఆత్మతో పోలుస్తారు. విమానం లేదా శిఖరం. గర్భగుడి పైభాగంలో ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉండే ఎత్తైన నిర్మాణాన్ని విమానం లేదా శిఖరం అంటారు. ఇది హిందూ పురాణాలలో పవిత్రంగా భావించే మేరు పర్వతానికి ప్రతీక. మనలోని ఆధ్యాత్మిక శక్తి మేల్కొని పైకి ప్రవహించడాన్ని ఇది సూచిస్తుంది. ప్రదక్షిణ పథం. గర్భగుడి చుట్టూ భక్తులు తిరగడానికి ఉండే దారిని ప్రదక్షిణ పథం అంటారు. దేవుడిని కేంద్ర బిందువుగా చేసుకుని ఈ సృష్టి అంతా ఆయన చుట్టూనే తిరుగుతోంది అని చెప్పడమే ప్రదక్షిణ వెనుక ఉన్న అసలైన ఆంతర్యం. జనన మరణాల చక్రాన్ని ఇది సూచిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే గర్భగుడి కింద దేవుడి విగ్రహం ఉన్న చోట ఒక రాగి రేకును, అంటే యంత్రాన్ని ఉంచుతారు. భూమి లోపల ఉన్న అయస్కాంత తరంగాలను మరియు మంత్రాల శక్తిని ఈ యంత్రం గ్రహించి గుడిలోకి వచ్చే భక్తుల మీదకు ప్రసరింపజేస్తుంది. అందుకే గుడికి వెళ్లి కాసేపు కూర్చుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అదండి విషయం. మన పూర్వీకులు దేవాలయాలను కేవలం పూజల కోసమే కాకుండా మన శరీరానికి, మనసుకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే అద్భుతమైన కేంద్రాలుగా డిజైన్ చేశారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.